ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? ఓకే ఓకే రోజు March 15, 2019 నుంచి చూస్తే 7 సంవత్సరాలు అయింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడి ఈరోజు 7 సంవత్సరాలు ముగిసింది. ఆ రోజు ఈ కండిషన్ లో వివేకానంద రెడ్డి గారి బాడీ కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇంకా ఎవరు ఈ పని చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఇవన్నీ ఆలోచిస్తే క్లారిటీగా చెప్పడం లేదు. గత 3 సంవత్సరాలుగా స్టార్టింగ్ మే 2023 కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఏదో పొరపాటు జరుగుతుంది, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఒక టైంలో అడిగారు. కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా, సరే ఇన్వెస్టిగేషన్ చేయించు అని చెప్పి ఫైనల్ గా చెప్పారు. కోర్టులో చాలా విషయాలు అడిగినా, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ లో కొన్ని వివరించి చెప్పడం జరిగింది. మరి ఎందుకనో కోర్టు మాత్రం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. మనకి ఈరోజు కోర్టుల గురించి మాట్లాడడం సబబు కాదు అంటారు. సో ఈరోజు దాని గురించి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను మాట్లాడడం గురించి. కానీ ఈ మధ్య జరిగిన విషయాలు కొన్ని మీ ముందరికి, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడి ఈరోజు 7 సంవత్సరాలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, 8 మందిని అక్యూజ్డ్ గా నిర్ధారించింది, అదంతా మనకు తెలిసిందే.